పచ్చివి ప్రమాదం కాదమ్మా. అంటే మనం చేసిన కొన్ని వీడియోస్ చూసిన తర్వాత ఈ జ్యూసులు తాగితే దీని మీద కూడా చాలా మందికి డౌట్ ఉంది. మనం ఇంకా క్లియర్ గా మాట్లాడుకుందాం. కాలర్ లైన్ లో ఉన్నారండి ఆల్రెడీ. హలో హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు లక్ష్మి అండి. మేము తాడేపల్లి నుంచి మాట్లాడుతున్నాం. ఓకే లక్ష్మి గారు, ప్రాబ్లం ఏంటో విక్రమాదిత్య గారితో చెప్పండి. మాట్లాడండి. చెప్పండి అమ్మా. నాకు బాగా బీపీ డౌన్ గా ఉంటుంది సార్. బీపీ డౌన్ సార్. అమ్మా, మీరు మునక్కాడ జ్యూస్ తీసుకోండి అమ్మా. ఇది కూడా మనం ఎనర్జీ లెవెల్స్ తక్కువగా ఉండడం వల్ల కూడా ఆహారం రెగ్యులర్గా తీసుకునే అంటే మనకు ఉప్పు సోడియం సరిపోవట్లేదు. మరి అంటే మీరు ఏం వాడుతున్నారో చూసుకోండి. సైంధవ లవణం, కల్లుప్పు వాడుకుంటే సరిపోతుంది. బీరకాయ కూడా మనకి బీపీ విషయంలో అద్భుతంగా ఉపయోగపడుతుంది. బీరకాయ జ్యూస్ రెగ్యులర్గా తీసుకోండి. బ్లడ్ మీకు ఆ బీపీని అంటే అప్ అండ్ డౌన్స్, హై ఉండొచ్చు, లో ఉండొచ్చు, అప్ అండ్ డౌన్స్ నుంచి మేనేజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అట్లీస్ట్ కంట్రోల్ అన్న ఉంటుంది. బాగుంటుంది, మీకు ఇబ్బంది ఏమీ లేదు. అంటే అది కూడా ఒక డెఫిషియన్సీయే, దాంట్లోంచి కూడా బయటపడవచ్చు. రెగ్యులర్గా మనం తీసుకోవాల్సింది పదార్థం ఉప్పు. అంటే ఉప్పు అనేది రుచి, మనం సింథటిక్ సాల్ట్ కాదు. అందుకని ఉప్పు అనేది రుచి కాబట్టి కల్లుప్పు, సైంధవ లవణం ఇలాంటి వాటిని రెగ్యులర్గా మనం అంటే మీ అవసరానికి మించి మీకు నాలుక చెప్పుద్ది ఎంతో రుచిగా ఉండాలి. మనకి వడ్డించిన తర్వాత ఉప్పు పెడతారమ్మా, అది మజ్జిగన్నంలో కాదు. వంటవాడు వాడికి తగ్గ రుచికి, అంటే వాడి మానసిక స్థితికి తగ్గట్టుగా అప్పుడు ఆడు వంట వండుతాడు. వాడి నాలుక చెప్పిన రుచి ఆడు చూస్తాడు, ఫస్ట్ రుచి వాడికి సరిపోయింది. ఒకవేళ మీకు సరిపోకపోతే మీకు ఎక్కువ కావాలని అనిపిస్తుంది, అందుకని పక్కన పెడితే మీరు దీన్ని అందులో కలుపుకోవాలి. చివరిలో పెట్టే మజ్జిగన్నం కోసం కాదు. అందుకని మీ నాలుకని మీరు ఫాలో అయితే, రుచిని ఫాలో అయితే మీకు బీపీ అనేది అంటే ముందు ఫస్ట్ రుచి, ఉప్పదనం అనేది ఎంత అవసరం, ఉప్పు ఎంత అవసరం, కారం ఎంత అవసరం అన్నీ కూడా మన నాలుక మీద ఆధారపడి ఉంటాయి. దాన్ని మనం నాలుకని ఫాలో అవుతూ మీరు బీరకాయ జ్యూస్ తీసుకోవడం వల్ల అంటే ఒక 100 గ్రాములు 200 ముక్క బీరకాయ ముక్క తీసుకుని చిన్న అల్లం ముక్క యాడ్ చేసుకుని వాటర్ పోసి మిక్సీ గ్రైండ్ చేయండి. వడకట్టేసి దాంట్లో కొంచెం మిరియాల పొడి, సైంధవ లవణం వేసుకుని తాగడం. ఉదయం సాయంత్రం 2 పూట్ల తాగితే పనిచేస్తుంది.